అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇప్పుడు నేను మా పిల్లలు హాఫ్ డేస్ కదా, మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వచ్చారు ఎండలో. వీళ్ళ కోసం సబ్జా వాటర్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. ముందుగా కొన్ని వాటర్ తీసుకోవాలి. ఒక దాంట్లో వాటర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేయాలి. దీంట్లో ఎంత ఎక్కువ నానితే అంత మంచిది, చలవ చేస్తుంది. దీంట్లో వాటర్లో సబ్జా నీళ్ళు వేసుకున్న తర్వాత పంచదార తర్వాత నిమ్మకాయ రసం నచ్చితే వేసుకోవచ్చు, లేదా లేదు ఫ్రెండ్స్, పంచదార సబ్జా నీళ్ళతోనే ఇచ్చేయచ్చు. ఇదిగోండి నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం పిండేసిన తర్వాత మిక్స్ చేయాలి, పంచదార అంతా కరిగే వరకు. మిక్స్ చేయాలి ఫ్రెండ్స్, పంచదార అంతా కరిగే వరకు, వాటర్ నిమ్మకాయ కలిసే వరకు మిక్స్ చేసి. ఇదిగోండి, దీంట్లో కావాలంటే పంచదార బదులు పటికి బెల్లం, మామూలుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ పంచదారే ఇష్టపడతాను, అందుకని పంచదార కలిపాను. ఇప్పుడు మా పెద్ద పాప నేను తాగి చూపిస్తాం ఫ్రెండ్స్, ఎట్టా ఉందో చూడండి. గ్లాసులకు కూడా డెకరేషన్ చేసింది ఫ్రెండ్స్ మా పెద్ద పాప, పంచదార అంటించి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పెద్ద పాప నేను తాగి చెప్తాము. ఎలా ఉంది నాన్న? ఓకేనా గైస్, ఎండాకాలం చలవ చేస్తాకి ఇలాంటివి తాగుతూ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు పంచదార ఇష్టం కాబట్టి పంచదార వేసుకున్నాను. మీకు ఏమన్నా బెల్లం అలా వేసుకోవాలంటే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.